హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో అర్జునుడు ఒక పరీక్ష ద్వారా తన కొడుకు అభిమన్యుడిని గుర్తుపట్టి అభిమన్యుడి దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యము సత్యము సాధకలంకము జాత్యంకార పర్యవసానము శక్తి ఇదే భక్తి ఇదే జీవన్ ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాత అభిమన్యుడు అర్జునుడి కాళ్లకు నమస్కరించి అర్జునుడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. అప్పుడు అర్జునుడు, అభిమన్యు, నీ గురించి చాలా విశేషంగా విన్నాను. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని రాత్రింబవళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాను అని అంటాడు. వెంటనే అభిమన్యుడు, నేను పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని చూడాలని ఎదురు చూస్తూనే ఉన్నాను నాన్నగారు. ఇప్పటి నుంచి నేను మీకు సేవ చేస్తూనే ఉంటాను అని అంటాడు. అప్పుడు అర్జునుడు, అలాగే అభిమన్యు, నువ్వు ధనుర్విద్యను ఇంత చక్కగా ఎవరి దగ్గర నేర్చుకున్నావు అని అడుగుతాడు. వెంటనే అభిమన్యుడు, అమ్మ అంటూ ఉంటుంది, నెమలిగుడ్లు పచ్చగాను తెల్లగాను ఉంటాయి, కానీ నెమలి పిల్లలకు అన్ని రంగులు కలిసే ఉంటాయి. అదేవిధంగా నేను మీ కుమారుడిని నాన్నగారు, మీ కళను వారసత్వంగా పొందాను అని అంటాడు. అభిమన్యుడి మాటలు విని అర్జునుడు ఎంతో సంతోషిస్తాడు. అప్పుడు అభిమన్యుడు, మావయ్య నాకు రోజుకి 3 సార్లు గుర్తు చేస్తూ ఉంటాడు, చంపడం నేర్చుకోమని, మీ నాన్నగారి శత్రువులను చంపడమే నీ ధర్మమని. అమ్మ రోజూ గుర్తు చేస్తూ ఉంటుంది, మరణించడం నేర్చుకోమని. పెద్దమ్మకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవటంలో నువ్వు మరణించిన ధర్మమేనని అని అంటాడు. అప్పుడు అర్జునుడు, నాకు తెలుసు మీ మామయ్య బుద్ధిమంతుడు, ఇక మీ అమ్మ అమాయకురాలు. అయినా నీవెందుకు మరణిస్తావు పుత్రా? అపారమైన కీర్తిని ఘటించేందుకే నా కొడుకుగా జన్మించావు అని అభిమన్యునికి దగ్గరగా తీసుకొని, ఎక్కడున్నారు మీ మామయ్య, మీ అమ్మ అని అడుగుతాడు. వెంటనే అభిమన్యుడు, అమ్మ తన గదిలో ఉంది, ఇక మామయ్య ద్వంద్వయుద్ధం జరిగే దగ్గర ఉన్నారు, పెదనాన్న దుర్యోధనుడు వచ్చాడు అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు, యువరాజు దుర్యోధనుడా, వారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తరువాత బలరాముడు దుర్యోధనుడితో యుద్ధం చేస్తూ ఉండగా దుర్యోధనుడు బలరాముడి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి గురుదేవా, నా మనసు అలమటిస్తోంది. ఈ లోకంలో 4 వైపులా నాకు శత్రువులే కనిపిస్తున్నారు. ఈ జీవితంలో నాకిక ఆనందం లేదనిపిస్తోంది. నన్ను చంపేయండి గురుదేవా, చంపేయండి అని ఏడుస్తూ ఉంటాడు. అది చూసి బలరాముడు, యువరాజా దుర్యోధన, ఈ విధంగా బాధపడడం మీకు మంచిది కాదు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, గురుదేవా, మీకు తెలుసా, రాత్రివేళ చీకటిలో కలిగే భయానికన్నా మించినది గ్రహణ సమయంలో చీకటి. నేను కన్న కలలకు, నా పరువు ప్రతిష్టలకు, నా జీవితానికే గ్రహణం పట్టింది. మృత్యుబాధను మించిన బాధ నన్ను పీడిస్తోంది. రాహుకేతువుల మాదిరిగా ఆ పాండవులు నా నుంచి సర్వ సుఖాలను హరించేశారు గురుదేవా అని బాధపడుతూ ఉంటాడు. వెంటనే బలరాముడు, అంతలా ఏం చేశారు ఆ పాండుపుత్రులు? వారికి వనవాసం లభించింది, నువ్వు మాత్రం నీ జీవన పర్యంతం రాజభవనంలో గడిపావు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, వనవాసమా గురుదేవా? వనవాసం వారికి లభించిందంటే అది నేను చేసిన దోషమా? ఆనాడు వారు జూదం ఆడకుండా ఉంటే వారు ఓడిపోయేవారు కాదు కదా. కానీ గురుదేవా, నేను మాత్రం పుట్టడంతోనే దురదృష్టవంతుడిగా పుట్టాను. మా నాన్నగారి సామ్రాజ్యంపై నాకు ఎందుకు అధికారం రావడం లేదు? ఎందుకు మా నాన్నగారు నాకు సింహాసనాన్ని ఇవ్వలేకపోయారు? ఆ పాండవులు మా రాజ్యాన్ని విభజించారు. నేను వివాహం చేసుకోవాలనుకున్న మీ చెల్లెలను ఆ పాండవులు అపహరించుకుపోయారు. గుర్తు చేసుకోండి గురుదేవా, ద్వారకలోని వివాహ మండపం నుండి నేను వివాహం చేసుకోకుండానే తిరిగి వెళ్ళవలసి వచ్చింది. సమస్త ఆర్యావర్తం నన్ను చూసి నవ్వింది గురుదేవా. గురుదేవా, నేను మిమ్మల్ని నిందించడం లేదు. జీవితాంతం ఆ పాండవులు నన్ను ఎలా అవమానిస్తూ వచ్చారో ఆ నిజాన్ని మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఆ పాండవులు సమస్త ఆర్యావర్తనాన్ని ఏకం చేస్తున్నారు. నాకు విరుద్ధంగా
నాతో యుద్ధం చేయడానికి ఏమిటి నేను చేసిన దోషం గురుదేవా అని బాధపడుతూ ఉంటాడు. దుర్యోధనుడి మాటలు విని వాసుదేవుడు లేచి, నిండు సభలో ఒక స్త్రీకి వస్త్రాపహరణం చేయడం ఇది మీ దృష్టిలో అపరాధం కాదంటారా బావా దుర్యోధన అని అడుగుతాడు. అప్పుడు దుర్యోధనుడు, నిండు సభలో ఒక దాసి తన ప్రభువుని అవమానిస్తే దండన విధించడాన్ని అపరాధంగా ఎందుకు భావిస్తారు వాసుదేవా? ఒకవేళ ఆ దండన కఠోరమనిపిస్తే నేను దానికి క్షమాపణ చెబుతాను, లేకుంటే ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటాను అని బలరాముడు కాళ్ళపై పడి, కానీ గురుదేవా, నాకు జరుగుతున్న అన్యాయాన్ని మీరే నిరోధించగలరు. ఒకవేళ యుద్ధం జరిగితే ఆ యుద్ధానికి నేను ప్రతీకారం తీర్చుకోవలసి ఉంటుంది. అప్పుడు కురుకుల సంపద యావత్తూ నశించిపోతుంది. గురుదేవా, ఈ యుద్ధం జరగకుండా మీరే నివారించగలరు అని అంటాడు. అప్పుడు బలరాముడు, నేను మాత్రం ఏం చేయగలను యువరాజా దుర్యోధన అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, యాదవులే పాండవులకున్న బలం గురుదేవా బలరామ, ఒకవేళ మీరే వారికి అండగా నిలవకపోతే ఆ పాండవుల మనసులోకి యుద్ధమనే ఆలోచన వచ్చి ఉండేదే కాదు అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, ఇంతకీ మీరు మా నుండి ఏం కోరుకుంటున్నారు బావా దుర్యోధన అని అడుగుతాడు. వెంటనే శకుని, వాసుదేవా, మీకు బలరాముల వారికి మేం సలహా ఇవ్వగలం వాసుదేవా? మేము కేవలం మీకు విన్నవించుకుంటున్నాము. మీ ఇద్దరూ ఎవరి తరపున పక్షపాతం చూపించరాదని అని అంటాడు. అప్పుడు బలరాముడు, దాని గురించి మీరేమీ బాధపడకండి గాంధార రాజా, అలా మేము ఎన్నటికీ జరగనివ్వము. యువరాజు దుర్యోధనుడు చెప్పింది నిజమే. క్రీడల పరిణామము యుద్ధానికి ఎప్పటికీ దారితీయకూడదు. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, నేను కానీ కృష్ణుడు కానీ మా సైనికులు కానీ పాండుపుత్రుల తరపున శస్త్రాన్ని ఎత్తము అని అంటాడు. అదే సమయంలో అర్జునుడు అక్కడికి వచ్చి, పెదబావ గారు, మీరు ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? మా వాదనలు వినకుండా మేము దోషులని ఎలా భావించారు అని అడుగుతాడు. అప్పుడు బలరాముడు, రాకుమార అర్జున, నేను ఇప్పుడు ఎవరినీ దోషులని నిందించడం లేదు. కేవలం నేను పరిస్థితిలోని నిజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నా ముందున్న పరిస్థితులు ఇవి. ఇరుపక్షాల వారు జూదక్రీడ ఆడాలని నిర్ణయించుకున్నారు. నియమాలను ఇరుపక్షాల వారు అంగీకరించారు. అందులో మీ పక్షం ఓడిపోయింది. ఓడిపోయినందుకు ఇప్పుడు ప్రతీకారంగా విశ్వయుద్ధాన్ని ఆరంభించకూడదు అని అంటాడు. వెంటనే అర్జునుడు, వారు మమ్మల్ని మోసం చేశారు పెదబావగారు అని అంటాడు. అప్పుడు బలరాముడు, అయితే మీరు ఆటను విడిచి వెళ్ళవలసింది అని అంటాడు. అప్పుడు అర్జునుడు, మేము ఆడిన మాటకు కట్టుబడ్డాము, కానీ మీరు నిజానిజాలు తెలుసుకుంటేనే మీకంతా స్పష్టమవుతుంది అని అంటాడు. అప్పుడు బలరాముడు, రాకుమార అర్జున, ఈ పరిస్థితి గురించి నాకు నిజనిజాలు తెలుసుకోవలసిన అవసరం ఏమీ లేదు. మీ పరోక్షంగా కూడా ఇన్ని సంవత్సరాలు జూదక్రీడ గురించి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కారణంగా నేను మీ నుంచి కానీ ఇతరుల నుంచి కానీ కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. బహుశా దుర్యోధనుడు బాధపడినందుకు నేను ప్రభావితుడయ్యానేమోనని మీరు అనుకోవచ్చు. అటువంటిదేమీ లేదు. ఆరంభం నుంచి నేను ఒకటే నిజాన్ని నమ్ముతున్నాను. ఆ నిజం ఏమిటంటే, ఆనాడు జూద సభలో యువరాజు దుర్యోధనుడి కన్నా ఎక్కువ అధర్మం చేసింది రాకుమారుడు యుధిష్ఠిరుడే. తన భార్యను పందెంగా పెట్టాడు, తన తమ్ముళ్లను పందెంగా పెట్టాడు. అదే అతను చేసిన పెద్ద అధర్మం. అయినప్పటికీ రాకుమారుడు యుధిష్ఠిరుడు జూదక్రీడను విడిచి వెళ్ళిపోలేదు. ఆయనకు అవకాశం వచ్చింది. సభలో ఉన్నవారందరూ ప్రశ్నించారు, నీ తమ్ముళ్లను పందెంగా పెట్టడం నీకు గర్వమేనా అని. అప్పటికీ ఆటను విరమించలేదు. ఎందుకంటే రాకుమారుడు యుధిష్ఠిరుడికి తన ధర్మంపై ఉన్న అహంకారం. ఎవరైనా ఒక వ్యక్తికి తమ ధర్మంపైన అహంకారం కలిగితే రాకుమార అర్జున, అప్పుడు అతని చేతలు అధర్మానికే దారితీస్తాయి. ఈ కారణంగానే నేను దుర్యోధనుడికిచ్చిన వాగ్దానం సరైనదే అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత అర్జునుడు వాసుదేవుని దగ్గరికి వెళ్ళి, మాధవ, మీరు పెదబావగారికి మా బాధను వినిపించే ప్రయత్నం చేయవచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు వాసుదేవుడు, నేను వారికి ఏం చెప్పగలను పార్థ? వారు చెప్పింది నిజమే కదా. అహంకారం ఎప్పుడూ అనర్థానికే దారితీస్తుంది. కానీ ఒకటి సత్యం, ఇప్పుడు నేను అన్నయ్య నిర్ణయానికి బద్ధుడను పార్థ. ఇకపై మేము పాండవుల తరపున శస్త్రాలను సంధించలేము పార్థ అని అంటాడు. ఆ తరువాత అర్జునుడు అభిమన్యుడితో యుద్ధం జరగదు అని చెప్తాడు. అప్పుడు అభిమన్యుడు,
యుద్ధం జరగదా? ఇది ఎలా సంభవం? మావయ్య ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? మా పెద్దమ్మ అవమానానికి సంబంధించిందైతే ధర్మాధర్మాల గురించి ఎందుకు? నేను ఇప్పుడే వెళ్ళి మావయ్యని అడుగుతాను అని వెళ్ళబోతూ ఉండగా సుభద్ర, అభిమన్యు ఈ నిర్ణయం తీసుకుంది మీ నాన్నగారు కాదు, మా అన్నయ్య కృష్ణుడు కూడా కాదు. ఇక నాథా మీరు, మీకు తెలుసు కదా మా అన్నయ్య మాటలో కేవలం ఒక అర్థమే ఉండదని. మీరు మర్చిపోయారా వారు ఇంద్రజాలకులని? ఒక్కొక్కసారి విజయం పొందేందుకు మా అన్నయ్య రణభూమిని విడిచి వెళ్ళిపోతాడు. యుద్ధంలో విజయం సాధించేందుకు వారు శస్త్రాన్ని పట్టవలసిన అవసరం లేదు అని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.